విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు ఆదిపరాశక్తి అమ్మవారు మన ఆశ్రమానికి రావడం జరిగింది. నేను శ్రీశైలం నుంచి వస్తుంటే చెల్లెమ్మ ఫోన్ చేసింది నాకు, అన్నయ్య నేను వస్తున్నాను, మిమ్మల్ని మీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి అంది. వాళ్ళు కాశీ వెళ్తున్నారంట. చాలా సంతోషం, ఎందుకంటే మన విజన్ అండ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి అమ్మవారు మన రావడం ఆశ్రమానికి రావడం ఫస్ట్ టైం. నిజంగా అది మా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే అందరూ చాలా మంది వస్తూ ఉన్నారు, కానీ ఈ చెల్లెమ్మ మన ఆశ్రమానికి రావడం జరిగింది. చెల్లి ఫోన్ చేసింది, అన్నయ్య నేను ఇక్కడ ఈ పరిస్థితిని ఇవాళ కాశీకి వెళ్ళాలని 11 గంటలకు చెప్పింది. తల్లి నమస్తే అమ్మ. ఏ పేరు అమ్మ మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాకు, నేను బాలాజనగర్లో ఉంటాను. నా బర్త్డేకి రాలేకపోయినా, సో ఇప్పుడు అబ్బాయికి టవర్స్, పత్తి పండ్లు, చీరలు పంచడానికి వచ్చాను. లిలీ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాగ్ రేపు స్టాండర్డ్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం, కానీ నేను దానం చేయడం అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ మంది ఇందులో ఏంటంటే వేరే విధంగా అంటే ఎవరిని కించపరచట్లేదు. వాళ్ళు అయితే ఆర్థిక స్తోమత సరిపోక, ఫైనాన్షియల్ సరిపోక, జాబ్ లేక ఇంకో లేక వాళ్ళ ఇదిగా వేరే వాళ్ళే తీసుకుంటారు. కానీ ఫస్ట్ టైం మీ చేతుల మీద నాకు తెలిసి మీరు మా ఫౌండేషన్ దానం చేస్తున్నారు. అది మా ఊళ్ళో అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉండే, అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉండాలి కూడా అనుకుంటున్నాను. రండి మనం అందరూ ఇద్దాం, రండి కమ్యా. జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాంబుజం కపాలికామట్టమట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు శివ శివ జటాకటాహ సంభ్రమప్రమన్మలింతలజ్జలింది రోలవీచి వల్లరీ విరాజమానమోహరజ్వరల్లలాటకట్టవ్యాపకే కిశోర చంద్రశేఖరే రతిక్షణం ఓం నమః శివాయ. సంతతి ప్రమోదమాన మానసే కటాక్షధోరణి విరుద్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమే తు వస్తుని ఇది చాలా సంతోషం. చూశారు కదా చెల్లెమ్మ ఇచ్చిన సారీస్ అని కూడా పెద్దవాళ్ళందరికీ టవల్ తీసుకురావడం జరిగింది చెల్లెమ్మ. అలాగే మన ముసలివాళ్ళందరూ కూడా చాలా మందికి బట్టలు తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం అమ్మ, చాలా థ్యాంక్ యూ. ఈ ఆశ్రమం ఎట్లా తెలిసింది తల్లి మీకు? ఇక్కడ బాలాజనగర్ ఉంటాయి కదా, ఓకే 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 ఓకే. మరి ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు తల్లి? మీరు ఓకే, చాలా సంతోషం. చూసారా, ఇది భగవంతుడు ఎందుకంటే మీకు నిండు నూరేళ్ళు ఆయుస్ ఇవ్వాలనుకుంటున్నా ఫస్ట్. ఎందుకంటే భగవంతుడు అన్నది అది చాలా ఇది అవుతూ ఉంటుంది. మీకు ఎలా ఉంది ఈ వాతావరణం? ఎలా చూసి అందరూ చూసాము వాతావరణం ఎట్లా అనిపిస్తుంది?
థ్యాంక్ యూ తల్లి. అన్నయ్యగా నేనున్నాను. ఎప్పుడు ఏదైనా ఏ అవసరం ఉన్నా అన్నయ్యకి ఫోన్ చేయి. ఒకసారి మన ఫౌండేషన్ అంతా కూడా ఉంది. మీరు కుదిరినప్పుడల్లా ఒక అరగంట స్పెండ్ చేయించవచ్చు. ఏమ్మా కాశీ వెళ్తారంట చెల్లమ్మ. ఆరోగ్యంగా వెళ్ళి చక్కగా రావాలనుకుంటున్నాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి మా చెల్లెమ్మ చేసే పని ఎలా ఉందని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే.